ఆయనది తప్పు ఉంది. ఆ వాడుకోవడం గురించి మళ్ళీ స్టార్ట్ చేయకు. ఇక్కడ 5గురికి అర్థమైందా 10 మందికి అర్థమైందా కాదు, నీకు ఒక్కళ్ళకి అర్థమైనా అర్థం కాకున్నా కూడా అక్కడ నీకు డిస్రెస్పెక్ట్ అనిపించినప్పుడు నేను క్వశ్చన్ చేసినప్పుడు అక్కడ సారీ అని చెప్తే అయిపోయేది. అక్కడ అతను మూసుకొని కూర్చొని నెక్స్ట్ సెకండ్ నేను వెళ్ళి సారీ చెప్పినా. నువ్వు వచ్చి మనల్ని ఇన్వాల్వ్ చేసావు చూడు అని చెప్తున్నా. అక్కడ మూసుకొని కూర్చోన్న దానికి నేను కూడా మాట్లాడలేదు. అమ్మాయిని వాడుకున్నావు అనే దానికి అది తప్పు డార్లింగ్, దానికి అది తప్పు డార్లింగ్ అన్నట్టు దానికే చెప్పి మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఏమైనా ఎవరు దూరరు, నేను రోహిణి ఎవరి మధ్య దూరాల్సిన అవసరం లేదు. అయితేనే ఆపాలి, లేకపోతే ఇంకెవరు దూరినా కూడా మల్టిపుల్ పీపుల్ ఎట్లా అంటావు, అది ఎట్లా అంటావు, ఇది ఎట్లా అంటావు అందరు నన్ను అడుగుతున్నారు. నాకేమైనా అన్నప్పుడు ఎవరు అడగట్లేదు, అది నాకు బాధ అనిపిస్తుంది. మేము అడగలేదు, మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ ఆ రోజు కూడా మేము చెయ్యలేదు. మేబీ చేస్తే ఐ థింక్ రోహిణి ఒక్కటే. చాలా మంది డిస్రెస్పెక్ట్ కాదా అని మమ్మల్ని అడిగిన తర్వాత లేదు గౌతమ్ ఆ మాట ఒకటి అనకుండా ఉండాల్సిందని చెప్పాం మేము. కూర్చో అండ్ కూర్చోబే, దట్ ఈస్ యువర్ పర్సనల్. అక్కడ ఒక అమ్మాయిని వాడుకున్నావు అనేది అయితే చెప్పినా అది కొంచెం తప్పుగా అనిపించింది అన్నట్టే నేనైతే అక్కడ పాయింట్ రేస్ చేసిన. నేను ఇంకా అందరి ముందు కూడా పక్కకు వచ్చి కూర్చున్నప్పుడే మాట్లాడా అనేది చాలా రాంగ్ అసలు. ఎందుకంటే నువ్వు మామూలుగా కూర్చో అన్నా తను కూర్చోబే అన్నాడు. ఈ సారీ అని కూడా చెప్పకుండా నీ ఇష్టం చేసుకున్నది మేము వినలేదు. నిజంగా నువ్వు వచ్చి చెప్తే తప్ప అవునా అలా అన్నాడా అని వినిపించలేదు. అదైతే షూర్. ఇందులో ఎవరు తప్పు మాట్లాడినా యాక్సెప్ట్ చేసి ఒకరు తప్పు మాట్లాడితే వాళ్ళు వేలెత్తి చూపించేది లేదు. హౌస్ అంతా ఎగబడలేదు కదా. నేను ఆ పాయింట్ లో కూడా అతనికి కోపంలో అన్నాడని అనుకోని ఒకసారి జారిందని అనుకోవచ్చు. అట్లా ఎందుకు అన్నావు అంటే అనుకోకుండా వచ్చేసిందని ఒక్క మాట అంటే నేను కామ్ అయిపోయి వెనకకు వచ్చేసి చేసుకో అని అన్నప్పుడు నాకు అక్కడ కోపం వచ్చింది. నేను తర్వాత ఏం అనను కూడా వచ్చి కూర్చున్నా. సంచాల గో అండ్ బ్రింగ్ ద పెయింట్. టాస్క్ అయిపోకముందే మధ్యలో ఐఎమ్ జెన్యున్లీ సారీ. ఇక్కడ నీకు చెప్పాలి సేఫ్ గా అనిపించుకోవాలి కాదు కానీ ఐఎమ్ జెన్యున్లీ సారీ. బే అనే వర్డ్ వాడినందుకు ఐఎమ్ రియలీ సారీ గౌతమ్. ఐఎమ్ లిటరలీ సారీ. అంటే అగ్రెషన్ లో నా మీద ఫేస్ మీద స్లాబ్ నిజంగా కావాలని చేయలేదు. నీ హైట్ వల్ల నేను ఇట్లా ముందుకు లేదు. ఇంకోటి ఏంటంటే అక్కడ నాకు చాలా వర్డ్స్ స్లిప్ అయినాయి తప్ప నేను నీ దగ్గర అగ్రెసివ్ గా ఆడాలి అనేది లేదు. ఐఎమ్ రియలీ సారీ అది నీకు హర్ట్ అయ్యి ఉంటే. గౌతమ్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే